హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఏవైతే మనకి ఫ్రమ్ ఎవరైతే స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ సైడ్కి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చాను. ఏంటి అని అంటే ఫ్రమ్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని మనం రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి ఫస్ట్ మనకి అవగాహన ఉండాలి. సో ఏంటి ఆల్గోరిథమ్, ఫ్లో చార్ట్, ప్రోగ్రామ్ అంటే ఇవి స్టార్టింగ్లో ఒక మన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి ఏంటి అనేది ఒక పిక్చోరికల్ రిప్రజెంటేషను, అలాగే మనం చెప్పే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామ్ రాయడానికి ఉపయోగపడే ట్రిక్స్ అన్నమాట. సో కాబట్టి నేను ఒక ప్రాబ్లమ్ని ఒక ప్రాబ్లమ్ను తీసుకుని ఆ ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రమ్ స్టార్టింగ్ అంటే ప్రోగ్రామ్ నుంచే ఫాలో అవటం అనేది బెస్ట్ వే అనేది నేను చెప్తాను. సో కాబట్టి ఒక ప్రాబ్లమ్ని మనము తీసుకొని అంటే ఇప్పుడు చూడండి మన యాడ్లో వస్తుంది మరక మంచిదే అని. ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే దాని గురించి మనం ఆలోచిస్తాం దేని గురించి అయినా. సో ఒక ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రాబ్లము వచ్చింది అని అంటే వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనేది ఫైనల్ అవుట్పుట్. సో మనము దానికి మధ్యలో ఏం చేస్తాము? థింక్ చేయాలి. అంటే ఏంటి అది? ఆ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లమ్ని మనము ఎన్ని రకాలుగా దాన్ని సాల్వ్ చేయొచ్చు అనేది డిఫరెంట్ వేలో మనం థింక్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఏమిటి అనేది ఒకటి చూడాలి. తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలి అనేది మనం ఆలోచిస్తాము, థింక్ చేస్తాము. అలాగే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ని మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ బల్బుని మనము వెలిగించాలి అనుకుంటున్నాం. అంటే దేంట్లో ఏం చేయాలి? ఈ రెండింటికి కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి థింక్ చేయటం అనేది, ఇక్కడ ఆ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ మ్యాను 2 హ్యాండ్స్తో పట్టుకొని దాన్ని ప్లగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ కనెక్ట్ అయి ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిసిటీ కనెక్ట్ అయిందో ఆ బల్బ్ అనేది వెలుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి? ఇక్కడ థింకింగ్ అనేది మ్యాన్ యొక్క ఆ కనెక్ట్ చేయటం అని మనం చెప్పు. అంటే ప్రాబ్లము ఎందుకు వెలగట్లేదని ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రాబ్లం మెయిన్. సో దానికి ఆలోచించాడు, అంటే దీన్ని రెండింటిని కనెక్ట్ చేస్తే ఈ బల్బ్ అనేది వెలుగుతుంది అని. అంటే ఏమవుతుంది? ఫైనల్గా బల్బు వెలగటం అనేది మనకు సొల్యూషను. సో ఇక్కడ థింక్ చేసి ఆ రెండింటిని కనెక్ట్ చేయడం అనేది ఇక్కడ థింకింగ్. ప్రాబ్లం ఏంటి? బల్బ్ అనేది వెలగట్లేదు అనేది ఒక ప్రాబ్లం. సో ఇక్కడ ఇదే ప్రాబ్లమ్స్ తీసుకుందాం. సో ఇలా నెక్స్ట్ మనం ఏం చేద్దాం? చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనము మెయిన్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ ఒక లాంగ్వేజ్ని తీసుకొని దాంట్లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం చేసినట్లయితే అది ఒక సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం డెవలప్ చేసుకుంటాం. సో వీటన్నిటికి ఫైనల్గా కలిపి మనము టోటల్ ఫైనల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, క్రియేట్ అవుతుంది. అంటే ఫైనల్ సాఫ్ట్వేర్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కలిపి ఒక సాఫ్ట్వేర్ కింద క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏమున్నాయి అంటే మనం ఇక్కడ సాఫ్ట్వేర్ అంటున్నాం, కానీ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా సరే ఈ స్టెప్స్ని ఫాలో అవుతాం. అంటే మనకి టోటల్ ప్రోగ్రాము ఒక సాఫ్ట్వేర్ అని అంటే ఐడియా వస్తుంది. కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనము కూడా ఉదాహరణగా మనం తీసుకుంటాం. ఇక్కడ ఏంటి? ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఓ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ. సో యాజ్ ఇట్ ఈస్ ఇట్ కెన్ మేక్ ఏ వర్క్ ఈజీ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే ఏంటి? ఇక్కడ మనము డైలీ లైఫ్లో
ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. అంటే ఎందుకు అయిపోయింది? ఏదైనా సరే మన వర్క్స్ని ఫాస్ట్గా మనం చేసుకోవాలి అని అంటే సాఫ్ట్వేర్ అనేది మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది, అంటే మనలో ఒక భాగం అయిపోయింది. సో కాబట్టి సాఫ్ట్వేర్కి ఇంత క్రేజ్ అనేది వచ్చింది. సో కాబట్టి ఈరోజు మనము ఒక సాఫ్ట్వేర్ని రెడీ చేయాలి అని అంటే ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తాము? సో ఇక్కడ మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అదే ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో దానికి ఇప్పుడు మనము సేల్స్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం? ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మన సరౌండింగ్స్లో ఉన్నంత వరకు మనం చేయగలిగినంత వరకు. సో ఇక్కడ కావాల్సింది ఏంటి? మన వరల్డ్ వైడ్లో మన ల్యాప్టాప్స్ని మనం సెల్లింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి? ఎగ్జిస్టింగ్ సిస్టంలో ప్రాబ్లం ఏంటి? ఏదైతే మనకి లిమిటెడ్గా ఉన్న ఏరియాలు ఉన్నాయో మనం ఎంతవరకు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామో అంతవరకు మాత్రమే మనము మాన్యువల్గా తీసుకెళ్ళి ఆ ప్రోడక్ట్ని అమ్మాల్సి ఉంటుంది. సో కాబట్టి అది ఇక్కడ మెయిన్గా ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ప్రజెంట్ జరిగేటువంటి బిజినెస్. సో అలా కాదు, నాకు కావాల్సింది ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది. సో నేను ఏవైతే కావాలనుకుంటున్నాను అంటే వరల్డ్ వైడ్గా నా ప్రోడక్ట్ని అమ్మాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా అమ్మాలంటే మన శక్తి మాన్యువల్గా సరిపోదు, అంటే మనం మాన్యువల్గా వెళ్ళి మనం డిస్ట్రిబ్యూట్ చేయలేము. సో అలా కాకుండా ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటి? ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్ అనే వెబ్సైట్స్ని యూజ్ చేసుకొని మనము వరల్డ్ వైడ్గా అమ్మటం స్టార్ట్ చేసాం. సో ఇది ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఆన్లైన్లో సెల్ చేసుకుంటున్నాం, బై చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి. సో కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఇక్కడ మనకి మెయిన్ ఏంటి? ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అంటే ఈ కామర్స్ ప్రాజెక్టే అనుకుందాం. మనకు సంబంధించినటువంటి ఈ కామర్స్ ప్రాజెక్ట్ని రెడీ చేయాలి అంటే ప్రాజెక్ట్ అంటే ఏమనుకున్నాం? సో ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిపి ఒక సాఫ్ట్వేర్ కింద క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఇప్పుడు రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటున్నాం అంటే ఒక ప్రాజెక్ట్ని చేయాలంటే దానికి కావాల్సిన హార్డ్వేర్స్ ఏంటి, హార్డ్వేర్ ఏం తీసుకోవాలి, సాఫ్ట్వేర్ ఏం తీసుకోవాలి, దానికి కావలసినటువంటి సెటప్ ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు రిక్వైర్మెంట్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేస్తాం. అంటే ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ద మినిమం ల్యాప్టాప్ కావాలి, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, దానికి ప్రాసెసర్ i5 కావాలి, లేదు హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి? 1 TB ఉండాలి. సో ర్యామ్ 16 GB ర్యామ్ అనేది ఉండాలి అనుకుందాం. సో అది హార్డ్వేర్ రిక్వైర్మెంట్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఏం కావాలి? మనము జావాలో డెవలప్ చేస్తామా, .NETలో డెవలప్ చేస్తామా, లేకపోతే షాప్లో డెవలప్ చేస్తామనేది అది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్. సో దానికి కావాల్సినటువంటి సెటప్ అంతా కూడా ఇక్కడ మనం అనలైజ్ చేసుకుంటాం. ఏం కావాలి, ఏదైతే మనకు బెస్ట్ ఉంటుంది, రేట్ తక్కువ కావాలి అంటే మనము తక్కువ డెవలప్మెంట్ టైం అనేది తగ్గాలి, అలాగే కాస్ట్ కూడా తగ్గించుకోవాలి, దానికి తగ్గట్టుగా ఎంప్లాయీస్ కావాలి. అంటే దానికి వచ్చినటువంటి ఆ టెక్నాలజీ మనం చూస్ చేసుకునే టెక్నాలజీ ఏదైతే ఉందో, జావా అయితే జావా, లేదంటే శాప్ అయితే శాప్, వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా మనకి రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళు కూడా మనకు అనుకున్నటువంటి బడ్జెట్లో దొరుకుతాడా లేదా అనేది కూడా అంత అనాలిసిస్ ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ మనము డిజైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి డిజైన్ అంటే మనము ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్లో ఏమేంటి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి, అంటే ఈ కామర్స్ ప్రాజెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం? ఈ కామర్స్ ప్రాజెక్ట్లో ఫ్రమ్ సెల్లర్సు, అలాగే బయర్సు, పేమెంటు, డెలివరీ, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. డిజైన్లో మనం ఏంటి హై లెవెల్ డిజైన్ అంటే ఫస్ట్ ఆ పర్సన్ ఏం చేస్తాడు, సెల్లరు ఈ డీటెయిల్స్ని, ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని మనం ఆన్లైన్లో పెట్టాలి. సో మనం బయ్యర్గా ఆ డీటెయిల్స్ చూసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మనము పర్చేజ్ చేయాలి, పేమెంట్ చేయాలి, తర్వాత డెలివరీ అనేది అవుతుంది. అంటే ఇది ఫ్లో.
ప్రాజెక్ట్ యొక్క ఫ్లో. దానిలో డిజైన్లో ఈ ఫ్లో తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా బయ్యర్ ఏం చేయాలి, సెల్లర్ ఏం చేయాలి, పేమెంట్ ఏం చేయాలి అని మళ్ళీ ఇండివిజువల్గా డిజైన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డేటాబేస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అవన్నీ కూడా డిజైన్లో జరుగుతాయి. అంటే ఇక్కడ ఏంటి, మనం ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ఒక ప్రాజెక్ట్ అంటే ప్రోగ్రామ్ లేకుండా ప్రాజెక్ట్ అవ్వదు కదా. సో కాబట్టి ఇదంతా కూడా ప్రోగ్రామ్ నుంచే, ఫ్రమ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లో మనం జావాని యూజ్ చేసాం, లేదంటే సి లాంగ్వేజ్ని యూజ్ చేసాం. సి లాంగ్వేజ్లో మనము ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం ఇంప్లిమెంటేషన్లో. తర్వాత ఆ ప్రోగ్రామ్ని, ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇండివిజువల్గా కస్టమరు ఒక 4 ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే అవి ఇండివిజువల్ టోటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్ ఎంత పే చేయాలి అనేది ఆ బిల్ ఇవ్వాలి అని అంటే అది మనం ఇక్కడ రిక్వైర్మెంట్ కింద తీసుకున్నట్లయితే అక్కడ ఆ ప్రోగ్రామ్ని మనం సి లాంగ్వేజ్లో రాసి మనము అక్కడ టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్ అయిపోతుంది. సో అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్కి కస్టమర్ ఎవరైతే మనం డెవలప్ చేయించుకున్నారో ఆ ఓనరు, సో దానికి తగ్గట్టుగా అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని కరెక్ట్ అయితే నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్కి వెళ్తాం. డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో ఏం చేస్తాం, ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టి మనము సర్వర్లో అన్ని యాక్సెస్ అనేది వరల్డ్ వైడ్గా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో తర్వాత మెయింటెనెన్స్, సపోజ్ నాకు ఈ వ్యూ పర్టికులర్ పేజ్లో నాకు ఈ వ్యూ బాగోలా, లేదు నాకు ఇక్కడ సమ్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ పేజ్లో ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. అంటే ఈ సర్కిల్ అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్. అదే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ వైజ్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్ తీసుకొని సాఫ్ట్వేర్ లోపల ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ ఫ్లో చార్ట్ గురించి చెప్పుకున్నాం. ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది అంటే ఫ్లో చార్ట్ కంటే ముందు ఆల్గారిథం అంటే ఏం లేదు, మనము ఒక పర్టికులర్ భాషలో తెలుగులో చెప్పుకొని, ఇంగ్లీష్లో చెప్పుకొని, ఇంకొక లాంగ్వేజ్లో చెప్పుకొని ఇవి సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి చెప్తాడు. అంటే ఫస్ట్ ఈ పని చెయ్యి, స్టార్ట్ అవ్వు, తర్వాత ఈ పని చెయ్యి అని మనం మన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే భాషలో ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్, స్టెప్స్ రాసుకుని ఫైనల్గా మనకి డిజైర్డ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటాడు. సో కాబట్టి ఆల్గారిథం అంటే ఏం లేదు, మనము ఫార్మల్ లాంగ్వేజ్లో తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు ఒక ఫ్లోని వరుసనే ఈ ప్రోగ్రాము ఇలా జరగాలనేది రాసుకుంటూ వస్తాడు. ఎలా చూడండి, ఇక్కడ ఫ్లో చార్ట్ అంటే ఇది ఇలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనుకుందాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు ఫస్ట్ ఆల్గారిథం చెప్పుకుంటున్నాం. ఆల్గారిథంలో స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం 2 నంబర్స్, సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో అక్కడ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది ఇక్కడ చెప్పాలి. ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ప్రాబ్లమ్ని తీసుకోవాలి, దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించాలి, దానికి సంబంధించినటువంటి డిజైన్ ఎలా చేయాలి, అంటే ఎలా ఉండాలి, అంటే ఫ్లో ఎలా ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి ఫ్లో ఎలా ఉండాలి, తర్వాత దాన్ని ప్రోగ్రామేటిక్గా ఎలా మనము మలుసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇంప్లిమెంటేషను. తర్వాత దాన్ని ఫైనల్ అవుట్పుట్, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా లేదనేది తెలుసుకుంటాము. ఫైనల్గా మనకి అవైలబుల్గా ఉండేటట్టుగా సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం. సో ఇదే మనం అక్కడ చెప్పుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆల్గారిథం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాబ్లంకి సమ్ ఆఫ్ 2 నంబర్స్కి 2 నంబర్స్ ఉన్నాయి. అవి 2 వాల్యూస్ని మన దగ్గర నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ తీసుకున్న తర్వాత సమ్ చేయాలి అని అంటే ఈ రెండింటిని నంబర్ 1 ప్లస్ నంబర్ 2ని సమ్ చేసి సమ్లోకి అసైన్ చేయాలి. ఫైనల్గా మనం ఏం చేస్తాం,
దాన్ని ప్రింట్ చేస్తాం దాని యొక్క రిజల్ట్ని. సో తర్వాత స్టాప్ చేస్తాం. ఇది జనరల్గా మనం ఫార్మల్గా మాట్లాడుకునేటువంటి స్టెప్స్. దాన్ని పిక్చోరికల్గా ఎలా మనము రిప్రజెంట్ చేస్తాము అంటే ఒక్కొక్క డయాగ్రామ్కి ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క ఇక్కడ మనము కంప్యూటర్ సైన్స్లో ఒక అర్థం ఉంది, అంటే మీనింగ్ ఉంది. సో కాబట్టి ఆ మీనింగ్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ పిక్చోరికల్ రిప్రజెంటేషన్, ఫ్లో చార్ట్ ఈజ్ ఏ పిక్చోరికల్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ ఏ గివెన్ ఆల్గారిథం. ఇచ్చినటువంటి ఆల్గారిథంకి ఒక పిక్చర్ వైజ్గా మనము చూపించినట్లయితే దాన్నే ఫ్లో చార్ట్ అంటాము. సో ఇక్కడ చూడండి, ఫ్లో చార్ట్లో సింబల్స్ ఏమున్నాయి, ఇక్కడ ఓవెల్ సింబల్ ఉంది. సో ఎందుకు స్టార్ట్ చేయటానికి అలాగే స్టాప్ చేయటానికి అనేది మనం ఇక్కడ సింబల్ని దీన్ని చూపిస్తాము. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ పారాగ్రామ్ని వాడతాము, ఎందుకంటే ఇన్పుట్కు సంబంధించి అవుట్పుట్కు సంబంధించి ఈ పిక్చర్ని వాడతాము. సో ఈజీగా మనం ఫస్ట్ దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే మన ఫ్లో చార్ట్ని క్రియేట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో తర్వాత ప్రాసెస్ అంటే సమ్ చేయాలి కదా, సమ్ ఈక్వల్ టు a+b, ఇక్కడంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి రెక్టాంగిల్ పిక్చర్. సో తర్వాత డెసిషన్ బాక్స్ అంటే ఇఫ్ కండిషన్ వాడతాం. దీనిలో ట్రూ అయితే ఇటెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు, ఫాల్స్ అయితే రైట్కి వెళ్ళు, ఎలా కావాలంటే అలా మనము అక్కడ డెసిషన్ బాక్స్ని బేస్ చేసుకుని అక్కడ డిసైడ్ అవుతుంది. కనెక్టర్స్ అంటే ఏంటంటే ఒక పేజ్ నుంచో వేరే పేజ్లోకి కనెక్ట్ అవ్వాలన్నా, లేదా ఆ పేజ్లో ఆ పేజ్కి ఒక యారో సింబల్ని బేస్ చేసుకుని దీని తర్వాత ఇది అని చెప్పడం కోసం కనెక్టర్ని వాడతాం. సో అలాగే ఇక్కడ ఫ్లో ఉన్నాయి, ఫ్లో అవ్వడానికి యారోస్. ఆ యారోస్ ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడికి రా, దీని తర్వాత ఇది జరుగు అని చెప్పడం కోసం అక్కడ మనం ఈ యారోస్ని వాడతాము. ఫ్రీ డిఫైన్డ్ ప్రాసెస్, ఇది మాడ్యూల్స్ సబ్ రొటైన్స్. అంటే ఇవేంటంటే మనకి ఇక్కడ డబుల్ సైడెడ్ రెక్టాంగిల్, ఎందుకంటే మాడ్యూల్స్ అంటే ఒక ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతాము. లూప్ని రిప్రజెంట్ చేయడానికి ఎక్సోగాన్ వాడతాము, లూప్, పర్ లూపు, వైలు, డూ వైలు, ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ లూప్ అలాంటి సిచ్యువేషన్కి. ఇక్కడ డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీయడానికి ఈ సింబల్ని వాడతాం. అంటే ఇవన్నీ కూడా పర్టికులర్ ఫ్లో చార్ట్ని రెడీ చేయడానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ ఏం చేయాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఫ్లో చార్ట్ని ఎలా చేసాము, ఇక్కడ స్టార్ట్ చేసాం, ఓకేనా, స్టార్ట్ చేసాము. ఈ సింబల్ ఏంటి, ఓవెల్ సింబల్. సో ఇక్కడ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం, దీన్ని బట్టే మనం ఇక్కడ ఫ్లో చార్ట్ని క్రియేట్ చేసుకుంటాం. గెట్ నంబర్ 1, గెట్ నంబర్ 2, అంటే ఇన్పుట్ 2 వాల్యూస్ ఇవ్వాలి, నంబర్ 1 నంబర్ 2 ఇవ్వాలి. అలాగే సమ్ చేయాలి అని అంటే సమ్ ఈక్వల్ టు నంబర్ 1 ప్లస్ నంబర్ 2ని ఇక్కడ సమ్ చేసుకున్నాం. ఇక్కడంతా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా రెక్టాంగిల్లో చేసాం. ఇన్పుట్ అంటే ఇది, అలాగే అవుట్పుట్ కూడా అదే బాక్స్. ఇక్కడ సమ్ని ప్రింట్ చేసాము, ఇక్కడ యాండ్ చేసాము. అంటే ఇక్కడ ఈజీగా అర్థమవుతుందా, అంటే మన స్టోరీ చెప్పేదానికంటే కూడా ఇక్కడ పిక్చరికల్గా మనకి చూపించినట్లయితే ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలనేది ఒక టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను స్టోరీ లాగా చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాను, పిక్చర్లో చూపించా. అంటే దీని తర్వాత ఇది జరిగింది, దీని తర్వాత ఇది జరిగింది, అంటే మనకి ఆల్గారిథం కంటే కూడా ఫ్లో చార్ట్లో క్లియర్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ని రాసుకుంటాం. అంటే ఇవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా ఇది జనరల్ ఫార్మల్గా మనం తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి నెక్స్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఇది ఒక మంచి నాలెడ్జ్, అంటే ఈ స్టెప్స్ అర్థం కావాలి. ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, సో పర్టికులర్గా మనకు స్టెప్స్ అర్థమయ్యి దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం సి లాంగ్వేజ్ తీసుకున్నాం, లేదంటే జావా తీసుకున్నాం, లేదంటే C# తీసుకున్నాం, ఏది తీసుకున్నా సరే ప్రాసెస్ అంతా కూడా బేసిక్ మనకి ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దాని సొల్యూషన్ని తీసుకురావడానికి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ అన్నమాట ఇవి. సో ఇలానే వస్తుందా, ఫస్ట్ ఇక్కడ మనము SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్ తీసుకున్నాము,
తర్వాత ఆ డిజైన్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది ఫ్లో చెప్పాము. ఆ ఫ్లో ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఒక ప్రోగ్రామ్ రాసాము. ఆ ప్రోగ్రామ్ని టెస్ట్ చేసాము. టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ చేసాము. అంటే అందరికీ అవైలబుల్ ఉండేటట్టుగా మనం యాక్సెస్ చేసుకునేటట్టుగా డిప్లాయ్ చేసాము. డిప్లాయ్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ పేజ్లో అది రెక్టిఫై చేస్తాము. ఇది జనరల్ ప్రాసెస్. సో అక్కడ అదే కదా మనం ఇక్కడ ఆల్గారిథము అంటే ఒక జనరల్గా మన ఫార్మల్ మాట్లాడుకునేటువంటి ఒక లాంగ్వేజ్. అదే సీక్వెన్స్లో ఎలా చెయ్యి అని చెప్తాము. దాన్ని పిక్చోరికల్గా రిప్రజెంట్ చేసినట్లయితే అది ఫ్లో చార్ట్ అంటాము. ప్రోగ్రామ్ అంటేనేమో ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ పర్టికులర్ టాస్క్. అంటే ఒక ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ దేనికి వాడతాము, సో పర్టికులర్ పర్పస్ కోసం వాడుతున్నాం కాబట్టి దాన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ పర్టికులర్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రోగ్రామ్ రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్నే పాస్ చేస్తాం. సో దానికి తగ్గట్టుగా సి లాంగ్వేజ్లో ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉండే స్ట్రక్చరు. అలాగే సిలో ఒక రకం, జావాలో ఒక రకం, అలా దానికి స్పెసిఫిక్గా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ రాసి ఫైనల్ అవుట్పుట్ని మనం చూపిస్తాం. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ రాయటానికి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ అని మనం చెప్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ని రెడీ చేసుకుంటాం. అలాగే డిఫరెంట్ ఫైండ్ సమ్ ఆఫ్ 6 నంబర్ ఆల్గారిథం. ఇది ఎందుకు, ఇది ఫ్లో చార్ట్ దిస్ ఈజ్ ఆల్గారిథం ఎలా చెప్పాడు, ఇది జనరల్గా చెప్పాడు. ఇది సో ఇలా చెప్పిన దానికంటే కూడా ఇలా మనము పిక్చోరికల్గా రిప్రజెంట్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుందా అంటే ఏం లేదు, జస్ట్ ఒక 6 నంబర్స్ని ఒక స్టార్టింగ్ 0 నుంచి 1 + 2 + 3 + 4 + 5 + 6 సమ్ చేయమని దీని యొక్క మీనింగ్. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్. తర్వాత ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ సమ్ ఆఫ్ ఆ ప్రోగ్రామ్ని మనము సి లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి రాశాడు. అంటే ముందు మనం ఈ ప్రోగ్రామ్ రాయాలంటే అవి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్. సో మనకి దీన్ని బేస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ అనేది ఈజీగా మనం రాస్తాము. దీనికోసమే మనం స్టార్టింగ్ ఎస్డిఎల్సి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎస్డిఎల్సి యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచే మనము ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేసినట్లయితే మనము ముందు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసి ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకుంటా ఒక ప్రోగ్రామ్ని రాస్తే దానికి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తాయి. సో కాబట్టి అందరూ కూడా గమనించండి, ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకుంటా ముందు నుంచి ఏమున్నాయి, ఆ మెథడ్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోండి. దాని ప్రకారం మీరు ఒక ప్రోగ్రామ్కి రాయడానికి కావాల్సిన ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కూడా ముందు తెలుసుకొని ఎంటర్ అయ్యి సో సక్సెస్ అవ్వండి సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.